హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? సంక్రాంతి పండుగ అంటే ఏముండదండి, ఆడవాళ్ళకి పెద్ద పనుల పండగ అంతే. ఏముంది, జనవరి ఫస్ట్కి ముందు ఇల్లు దులుపుకోవటాలు, దుప్పట్లని ఉతుక్కోవటాలు, సామాను కడుక్కోవటాలు, ఇల్లు కడుక్కోవటాలు, కిటికీలు దులుపుకోవటాలు ఉంటాయండి. జనవరి ఫస్ట్ దగ్గర నుంచి ముగ్గులు మొదలెత్తాయండి. ముగ్గులు వేసుకోవటాలు, పిండి వంటలు వండుకోవటాలు, పండగ చేసుకోవటాలు, పండగ రోజు పెద్దలకు పెట్టుకోవటం పని. మళ్ళీ పండగ అయిపోయిన దగ్గర నుంచి అన్నీ శుభ్రంగా తోముకొని, బట్టలన్నీ శుభ్రంగా ఉతుక్కొని, అన్నీ సర్దుకొని, సామాన్లు సర్దుకునేసరికి డిసెంబర్ నెల, జనవరి నెల సగం సంక్రాంతికి పోతాయండి. ఎందుకు పండగ రావడం అనిపించిద్ది. ఎందుకు వచ్చిందిరా బాబు ఈ పండగ అనిపిస్తుందండి ఆడవాళ్ళకి. ఏం చేస్తాం, ముగ్గులు వేసుకోకపోతే ముగ్గు పట్టుకోగానే ఎక్కడైనా ఓపిక వచ్చేసిద్దని ఇంట్లో మగవాళ్ళు తిడతారు. కానీ మనకేమో ముగ్గు అయిపోతే ప్రాణం అంతా వాకిలి మీద ఉంటుంది అని ముగ్గులు వేసుకొని మళ్ళీ రంగులు వేసుకొని ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళంతా హోనం అయిపోయి జ్వరం కూడా వచ్చేస్తుందండి. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ పాటించాలి కాబట్టి మన అన్ని పద్ధతులు మన ముందు తరాల వాళ్ళకి మనం చేస్తేనే కదండి మన కోడళ్ళు కూడా చేస్తారు, మన కూతుర్లు కూడా నేర్చుకుంటారు మనల్ని చూసి. అందుకోసమని మనం అన్ని పనులు చేసుకొని మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకొని పలానా వాళ్ళ కూతురు, పలానా వాళ్ళ కోడలు అని చెప్పి అందరికీ వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పించుకుంటారండి. ఎంతైనా నిండుతనమేనండి పండగ. అలా అనిపిస్తుంది. కానీ ఏం చేసుకోకపోతే, శుభ్రంగా లేకపోతే చిరాగ్గా అనిపిస్తుంది. సరే అండి, ఉంటా, బాయ్.